జీడీఎస్ జాబ్స్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026కి సంబంధించి 5th మెరిట్ లిస్ట్ అసలు వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది అనేది వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో ఎక్కడ స్కిప్ చేయమాకండి, వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు బూస్ట్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. మీరు లైక్ కొట్టారనుకున్నా అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే మీరు గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టడం కూడా నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ఒకటి వస్తుంది, అదే తప్పకుండా చేయండి. సో జీడీఎస్ జాబ్స్ బీపీఎం కావచ్చు, ఏబీపీఎం కావచ్చు, డాక్ సేవ్ కావచ్చు. సో జీడీఎస్ జాబ్స్ 3 రకాలు ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకి 2026లో జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ జనవరిలో వచ్చింది. అండ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో ఇచ్చారు, సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మార్చిలో ఇచ్చారు, అండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్లో ఇచ్చారు, ఫోర్త్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మేలో ఇచ్చారు. సో మే వరకు ఫోర్త్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఇంకా మనకి 5th మెరిట్ లిస్ట్ ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. అసలు ఉందా బ్రో, ఉంటే అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. సో వీడియోలో నాకు, ఎందుకంటే ఇది అఫీషియల్ గా అయితే ఎలాంటి రిలీజ్ చేయలేదు 5th మెరిట్ లిస్ట్, బట్ నా అనాలిసిస్ ప్రకారం నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, షార్ట్ వీడియోస్ కూడా చెప్పిన. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ కి సెకండ్ మెరిట్ లిస్ట్ కి ఒక 1 మంత్ గ్యాప్ తో ఇస్తున్నారు దగ్గర. సో అలా 4 మెరిట్ లిస్ట్ 1 మంత్ గ్యాప్ తోనే వచ్చింది దగ్గర. సో ఈ 5వ మెరిట్ లిస్ట్ కూడా మనకి మేలో 4th మెరిట్ లిస్ట్ అయింది కాబట్టి జూన్ లో రావాల్సింది, బట్ జూన్ లో కూడా రాలేదు ఎటువంటిది. సో కావాలంటే నేను చూడండి, చూపెడతా స్క్రీన్ మీద. ఇది జీడీఎస్ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. గ్రామీణ డాక్ సేవ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 26కి సంబంధించి మీరు దీనిలోనే అప్లై చేశారు. సో రిజల్ట్ కూడా దీంట్లోనే ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ నోటిఫికేషన్ ఉంది. సో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి, స్క్రోలింగ్ ఒకటి వస్తుంది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 లిస్ట్ 4th ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ ఫర్ అస్సాం, కేరళ, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ సర్కిల్స్. సో నార్మల్ గా అందరికి ఇచ్చారు. తర్వాత లిస్ట్ 4A పబ్లిష్డ్ ఫర్ అనంత్ డివిజన్, గుజరాత్ సర్కిల్, బ్యాంకాక్ అండ్ దేవనాగర్ డివిజన్, కర్ణాటక సర్కిల్ లోది. ఇన్ గోవా, బ్రహ్మతి, షరంపూర్ డివిజన్స్, మహారాష్ట్ర సర్కిల్, అండ్ నాగాలాండ్ అండ్ ధర్మనగర్ డివిజన్స్ నార్త్ ఈస్టర్న్ సర్కిల్ లో ఉంది అది. సో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది సో మీరు ఇటువైపు చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్, దీని కిందకు వచ్చి చూసుకున్నట్టయితే మనకి వేకెంట్ పోస్ట్ అండ్ యాక్సిస్ హెల్ప్ డెస్క్, దాని కింద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 సంబంధించి. సో మీరు కనుక ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్, సప్లిమెంటరీ లిస్ట్ అంటే సెకండ్ మెరిట్ లిస్ట్, అండ్ సప్లిమెంటరీ లిస్ట్ 3 అంటే థర్డ్ మెరిట్ లిస్ట్, సప్లిమెంటరీ లిస్ట్ 4th అంటే 4వ మెరిట్ లిస్ట్. సో 4 మెరిట్ లిస్టులు అయితే వచ్చినాయి. 5వ మెరిట్ లిస్ట్ అయితే ఇంకా పెట్టలేదు. సో ఈ అన్నిటికీ అంతే పెట్టారు. సపోజ్ తెలంగాణ సర్కిల్ చూద్దాం. తెలంగాణ సర్కిల్ చూసుకున్నా సేమ్ అంతే, 4th మెరిట్ లిస్ట్. 5th మెరిట్ లిస్ట్ అయితే పెట్టలేదు. అండ్ కేరళ చూసుకున్నట్లయితే 4th మెరిట్ లిస్టే ఉంది, 5th మెరిట్ లిస్ట్ అనేది పెట్టలేదు. సో ఇది 5th మెరిట్ లిస్ట్ కి అయితే ఇంకా రాలేదు, ఇంకా విడుదల చేయలేదు. సో ఇది మీరు కావాలంటే మీరు మామూలు గూగుల్లోకి వెళ్ళి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని కొడితే ఓపెన్ అయితే సైట్, దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు కూడా వచ్చిందో రాలేదని. సో ప్రెసెంట్ అయితే ఎటువంటి అప్డేట్ అయితే పెట్టలేదు 5th మెరిట్ లిస్ట్ కి. సో పెట్టంలోనే ఇక్కడ మీరు ఒకవేళ పెట్టారనుకోండి, ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అని ఉంటుందిగా, దాని కింద లిస్ట్ 4 కింద సప్లిమెంటరీ లిస్ట్ 5th అని ఉంటుంది. సో పెడితే మీరు దాని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది, మీరు చూసుకోవచ్చు మీ పేరుందో లేదో అది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూసారుగా, నేను జీడీఎస్ ఆన్లైన్ వెబ్సైట్ లోనే అఫీషియల్ వెబ్సైట్ లోనే చూపించిన మీకు. సో ఇటువంటి ఇప్పుడు దాకైతే మనకి ఎటువంటి అయితే అప్డేట్ లేదు 5th మెరిట్ లిస్ట్ గురించి. సో న్యూ నోటిఫికేషన్ అని ఉంది దాంట్లో అఫీషియల్ వెబ్సైట్ లో. సో కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ లోపల ఏమైనా 5th మెరిట్ లిస్ట్ కనుక వస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తా. సో చాలా మంది ఏమనుకున్నారంటే చెప్పలేదు అనుకున్నారు, ఎందుకంటే మనకి జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అని చెప్పాలి. సో వ్యూస్ కోసం మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. సో అందుకోసమే సో వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాం, అండ్ వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాం. సో అది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ తప్పకుండా రిప్లై ఇస్తా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయిద్దని కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.